ఓవైపు కంప్యూటర్ కోడింగ్, మరోవైపు రామకోటి పుస్తకంలో శ్రీరామనామ రచనతో విపాత్రాభినయం. ఇలా తన రామనామం కోటి లక్ష్యాన్ని నెరవేర్చుకునే దిశగా పయనిస్తున్నాడు. రామకోటి రాయటంతో పాటు వివిధ దేవతామూర్తుల చిత్రాలను శ్రీరామనామంతో గీస్తున్నాడు ఈ యువకుడు. ఇక్కడ మీరు చూస్తున్న యువకుడి పేరు నాగరాజు. గుంటూరుకు చెందిన శ్రీనివాసరావు, భూలక్ష్మి దంపతుల కుమారుడు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. వృత్తిరీత్యా టెకీ అయినా భిన్నమైన ప్రవృత్తిని ఎంచుకున్నాడు. రామకోటి రచనను వినూత్నంగా చేపట్టి తన ప్రత్యేకతను చాటుతున్నాడు. సాధారణంగా మనం రామకోటి రాస్తే శ్రీరామ అంటూ వరుసల్లో రాస్తుంటాం. వీటి కోసం ప్రత్యేకంగా పుస్తకాలుంటాయి. కానీ నాగరాజు మాత్రం రామకోటిని చిత్రాల రూపంలో రాస్తుండటం అతని సృజనాత్మకతకు నిదర్శనం. మామూలుగా గీతలను చక్కని ఆకృతిలో గీస్తే ఓ బొమ్మ అవుతుంది. ఈ యువకుడు గీతల బదులు శ్రీరామ అనే అక్షరాలను రాస్తూ దేవుడి బొమ్మను వేస్తూ ఔరా అనిపించాడు. ఏ దేవుడికైనా కూడా రాముల వారి నామంతో అభిషేకిస్తున్నాం. కార్తీక మాసం వచ్చింది, లింగాకారం వేస్తాము, రామనామంతో అభిషేకం ఇచ్చినట్టు. అంటే పార్వతీదేవి అడుగుతుంది కదా, కేనోపాయేన లఘునాం విష్ణుర్ నామ సహస్రకం పఠ్యతే పండితైర నిత్యం శ్రోతుమిచ్చామ్యహం ప్రభు అంటారు. అప్పుడు ఆయన అంటారు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. శ్రీరామ రామ రామ అంటే మనం విష్ణు సహస్రనామం చేసినంత ఫలితం అనేసి సాక్షాత్తు ఇంకా ఆయనే చెప్పినప్పుడు ఇంకా మనం ఏముంది. ఎంతో మంది తరిస్తున్నారు కూడా. అది కొంచెం కష్టంగానే ఉంటుంది. బొమ్మలు గీసి కొన్నిసార్లు రాయటం ట్రై చేస్తున్నాను. శ్రీరామ అనే పదాల్ని వేర్వేరు రంగులతో రాస్తాడు. దీనికోసం దాదాపు 12 రకాల పెన్నుల్ని వినియోగిస్తాడు. శ్రీరామ అక్షరాలను రాస్తూ రాముడు, హనుమంతుడు, శివుడు బొమ్మలను వేశాడు. చిన్నతనంలో తన నానమ్మ ఇలాగే రామకోటి రాసేదని, ఆమె స్ఫూర్తితో ఈ ప్రయత్నం చేశానని నాగరాజు తెలిపాడు. అంకురార్పణ అంటే నాకు తెలియదు. కాకపోతే చిన్నప్పుడు 4 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మా నాన్నమ్మ గారు రాస్తుంటే నేను చూశాను. అక్కడి నుంచి ఇంకా తర్వాత ఆఫీస్లో ఉన్నప్పుడు ఎవరో రామకోటి బుక్ తెచ్చిచ్చారనమాట. ఏదో అది ఒక 10 పేజీలు ఎంత ఉందో అది రాశాను. 2021 నుంచి విస్తృతంగా మొదలుపెట్టాము. తర్వాత మా నాన్నగారు ఒకరోజు కలర్ పెన్స్తో రాస్తుంటే రెడ్, బ్లూ, గ్రీన్ అది ఇంకా నేను ట్రై చేశాను. సో అలాగే రాముడు అంటే నాకు చెప్పలేనంత మంచి భక్తి. అందుకనేసి ఇంకా ఎలా అనుకుంటే ఇలా పిక్టోరియల్గా ఎందుకు మనం చేయకూడదు అనే భావంతో ఇవి చేశాను అనమాట. రామాయణం అయిపోయింది, హనుమాన్ చాలీసా అయిపోయింది, నవదుర్గలు, వినాయకుడి ఒక 10 రూపాయలు, ఆల్మోస్ట్ అన్ని దేవుళ్ళు అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకా నామరామాయణం స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. గోవిందమాల, దశావతారాలు ఇవన్నీ కూడా ట్రై చేయాలనుకుంటున్నాను. కేవలం చిత్రాలు గీయటంతో సరిపెట్టుకోకుండా వాటిని డిజిటల్ రూపంలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాడు. ఈ చిత్రాలను ఫోటోలు తీసి వాటి నేపథ్యాన్ని వివరిస్తున్నాడు. వీటిని సామాజిక మాధ్యమాల్లో ఉంచడం ద్వారా యువతకు శ్రీరామ మంత్రాన్ని దగ్గర చేస్తున్నాడు. వారిలో కూడా రామకోటి రాయాలి అనే ఆలోచనను రేకెత్తిస్తున్నాడు. అంటే ఇంకొకటి, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఎవరికి రామనామం అంటే అంత అవేర్నెస్ లేదు, పెద్దోళ్ళకి తప్ప ఈ జనరేషన్కి. సో అదేంటంటే మామూలుగా రాస్తే వాళ్ళకి జస్ట్ రాశారు ఏదో బట్టినట్టు అనుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అది ఇలా రాస్తే కొంచెం చూడటానికి కూడా ఇష్టపడతారు అండ్ వాళ్ళు ట్రై చేస్తారు. ఇప్పటికీ కొంతమంది పింగ్ చేస్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు ఎలా రాశారు, ఎలా స్టార్ట్ చేయొచ్చు అది ఇది అనేసి. వాళ్ళకి చెప్పడం ఆనందంగా ఉంటుంది. కాకపోతే నా వంతు ప్రయత్నం ఈ జనరేషన్కి ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకెళ్ళాలి, అందరికీ చూపించాలి ఇది అండ్ అవేర్నెస్ తేవాలి. వాళ్ళు కూడా ఇంట్రెస్టెడ్గా రాస్తారనేసి. అందరికీ అర్థం అవ్వకపోవచ్చు బొమ్మ రూపంలో ఏమి రాశాను అనేసి. దానికి వెనక స్టోరీ టెల్లింగ్ లాగా ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ క్రియేట్ చేశాను. నాగరాజు చేస్తున్న ప్రయత్నం మంచి ఫలితాలనిస్తోందని అతడి తల్లిదండ్రులు చెబుతున్నారు. తాము కూడా ఆధ్యాత్మిక బాటలోనే వెళ్తున్నామన్నారు. నిత్యం రామకోటి పుస్తకాలకు పూజలు చేయటం, పుస్తకం పూర్తి కాగానే రామక్షేత్రంలో అందచేస్తున్నామన్నారు. శివరాత్రికి మామూలుగా శ్రీశైలం వెళ్తుంటాను. కార్తీక మాసం ఎండింగ్లో వెళ్తున్నా. 29 సంవత్సరాలు నేను అక్కడికి వెళ్తే నేను అప్పుడప్పుడు ఓం నమః శివాయ రాసుకుంటుంటా. శివలింగాలన్నీ వేసేసి అవన్నీ తీసుకెళ్లి శ్రీశైలం అప్పు చేస్తుంటాను. వారి ద్వారా ఇంక నన్ను చూసి వీళ్ళు కూడా కొద్దిగా ట్రై చేశారు. అత్తగారింటికి వచ్చిన దగ్గర నుంచే కొద్ది గొప్ప నాకు ఇలా చేయాలి, అలా చేయాలి, పూజలు చేయాలి అనుకునేదాన్ని. ఈ రామకోటి కూడా రాయాలి, బహుశా భగవంతుడు ఆజ్ఞిస్తే కోటి వరకు రాపించుకుంటే ధన్యం మేము అనుకున్నాము. భర్తకి పిల్లలకి వంట చేయకపోతే ఎంత బాధపడతామో అలానే ఆ రామకోటి రాయని రోజు మాత్రం నేను ముందు ఫీల్ అవుతా. శ్రీరామకోటి రాయటంతో పాటు
ఆలయాల్లో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ధర్మ పరిరక్షణ కోసం తమ వంతు కృషి చేయటం ఎంతో సంతోషంగా ఉందని నాగరాజు చెబుతున్నాడు. సాంకేతికమైనటువంటి వృత్తిలో ఉన్నప్పటికీ మన సనాతన ధర్మాన్ని, పురాణాలు ఇచ్చినటువంటి ఇతిహాస ధర్మాల్ని పాటిస్తున్నటువంటి నాగరాజు ఎంతైనా అభినందనీయుడు. శ్రీరామకోటి రాసేంత వరకు కూడా ఈ లక్ష్యాన్ని చేరుకునే వరకు కూడా తన ప్రయత్నం కొనసాగుతుందని, రామకోటి సంబంధించినటువంటి చిత్రమాలికను డిజిటల్ రూపంలో తెచ్చి నేటి తరానికి అర్థమయ్యే విధంగా కూడా వివరించేందుకు కూడా తన వంతు ప్రయత్నం చేస్తున్నట్టు నాగరాజు చెప్తున్నారు. కెమెరామెన్ కేశవతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.